ప్రస్తుతం మనం నారెట్కో ప్రాపర్టీ షోలో ఉన్నాం. ప్రాపర్టీ షో ఈరోజు ఏ విధంగా జరుగుతుంది, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయసాయి గారు ఉన్నారు, చైర్మన్ అండ్ ప్రాపర్టీ షో ప్రెసిడెంట్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం, మనందరూ బాగున్నాం సార్. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలా మందికి చాలా అపోహాలు అనేది గత 1 year నుంచి మొదలయ్యాయి. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, మార్కెట్ని ఎవరు నెగిటివ్ చేస్తున్నారు, నిజంగానే మార్కెట్ స్లో డౌన్లో ఉందా, లేదు ఆటో పైలట్లో వెళ్తుందా, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవం ఏంటంటే నెగిటివ్ న్యూస్ కంటే పాజిటివ్ న్యూస్ కంటే నెగిటివ్ న్యూస్ చాలా తొందరగా ఎక్కువ స్ప్రెడ్ ప్రజల్లోకి వెళ్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. ప్రతి బిజినెస్కి అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టు బిజినెస్ సైకిల్స్ ఉంటాయి. గోల్డ్ ప్రైస్ పెరగటం ఒక సీజన్లో పెరుగుతుంది, ఒక సీజన్లో తగ్గుతుంది, కొంత కరెక్షన్ వస్తూ ఉంటుంది. అట్లాగే షేర్ మార్కెట్ ఒక రకంగా పెరుగుతుంది, ఒక టైంలో తగ్గుతూ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఆల్సో ఈజ్ ఎ బిజినెస్. ఈ బిజినెస్ కూడా సైకిల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ సైకిల్స్ ఉంటాయి, కొన్నిసార్లు కరెక్షన్స్ ఉంటాయి. ఆ రకమైన కరెక్షన్ వచ్చింది తప్పితే రియల్ ఎస్టేట్ పూర్తిగా ఆగిపోయింది అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు పర్చేజ్ డెసిషన్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు కొనుగోలుదారులు. ఎలక్షన్కి వాళ్ళకి కొనుక్కోవడానికి సంబంధం లేకపోయినా అదొక రకమైన సందిగ్ధ అవస్థలో ఉంటారు. ఏ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుందా లేదా, ఏ ప్రభుత్వం వచ్చినా కొనుగోలుదారులకు పోయేదేమీ లేదు. ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, అది ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు. కానీ ప్రభుత్వం తీసుకునే పాలసీల మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా మార్కెట్. ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్పెండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో పెద్దగా దానివల్ల రేట్లు పెరగటం తరగటం అనేది ఉండదు. ఇంకొకటి, కొనుగోలుదారులకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ ఆ లిమిట్స్ని దాటిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం పరిశీలిస్తే గత 20 సంవత్సరాల నుంచి అదృష్టం ఏంటంటే కంబైన్ క్యాపిటల్లో ఉన్నా ఎప్పుడున్నా కూడా ఎవరు కూడా ప్లానింగ్ చేసిన ప్రాజెక్టులను ఆపలేదు, కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు వాళ్ళు ప్లాన్ చేసిన దాన్ని కంటిన్యూ చేశారు, ఇంకొన్నిసార్లు ఇంప్రూవ్ చేశారు. ఎవరు కూడా రివర్స్ చేయలేదు. అది ఒక అదృష్టం. సో దానివల్ల ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రకంగా ఆటో మోడ్లో ఉందనుకోవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు. ఆటో మోడ్లో 1 సంవత్సరం క్రితం ఆటో మోడ్లో ఉంది, ఎందుకు ఒక 1 year తర్వాత కాస్త స్లో డౌన్ అయిందంటున్నారు. పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ అనేది మొదలైంది. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మార్కెట్లో ఒడిదుడుగులు కావచ్చు, ఏదైతే మీద ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే నడుస్తూ ఉంది. సో ఈ కన్ఫ్యూజ్ వాతావరణం నుంచి బయటపడటానికి ఇంకెంత టైం పడవచ్చు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఎలక్షన్లు, మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది, దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది, దాని తర్వాత ప్రభుత్వం కుదుటపడటానికి కొంచెం టైం పట్టింది. జిహెచ్ఎంసీలు హెచ్ఎండిఏ కమిషనర్లు రావడానికి కొంచెం టైం పట్టింది. ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది కొంత ఆలోచిస్తూ ఉన్నారు. దానివల్ల కొంచెం పర్చేజ్ డెసిషన్స్ పోస్ట్పోన్ చేసుకున్నారు, కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ప్రాపర్టీ కొనుక్కోవాలి, కానీ వేరే చోటుకి వెళ్ళి కొనుక్కోవాలి. ఇన్వెస్టర్లు కొంత డిలే చేస్తారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఓఆర్ఆర్ మేము ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాం. మా ఇప్పుడు నారెట్కో అంటే నేషనల్ అసోసియేషన్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్. మా మీటింగ్స్ అన్ని రాష్ట్రాల్లో, నారెట్కో బ్రాంచ్లు ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము అన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన వాతావరణ పరిస్థితులు, అబెండెంట్ సప్లై ఆఫ్ వాటరు, పవర్ కట్స్ లేని ఎలక్ట్రిసిటీ సప్లై, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఎక్కడా కూడా హైదరాబాద్లో ఉన్న ఓఆర్ఆర్ లాంటి రింగ్ రోడ్డు ఏ స్టేట్ క్యాపిటల్లోనూ లేదు. అంటే అంత అద్భుతంగా నిర్మించింది, అంత పెద్దది. రాబోయే 30-40 సంవత్సరాలకు కూడా సరిపోయే విధంగా మనం దాన్ని నిర్మించుకుంటాం. ఇది బిగ్ గేమ్ చేంజర్. అలాంటిది మీకు
3 times మనం త్రిబుల్ ఆర్ ప్లాన్ చేస్తున్నారు. Yes. అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేయాల్సింది కూడా ఇప్పుడే ప్లాన్ చేసి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్తున్నారు. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నా కూడా దానివల్ల వచ్చే అభివృద్ధి ఫలాలు, దానివల్ల వచ్చే డెవలప్మెంట్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ ఎక్కువ అవుతాం. దానివల్ల కొనుగోలుదారులు కొంచెం సందిగ్ధంలో పడిపోయారు. ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటే ముందుగా అంటే ఫార్మాసిటీ చేంజెస్ కావచ్చు, మెట్రో రూట్ మ్యాప్ కావచ్చు, నిన్న మొన్న వచ్చిన మెట్రో రూట్ మ్యాప్ నిన్న మొన్న వచ్చిన హైడ్రా, ఈ ఎఫెక్ట్ కూడా ప్రజల్లో ఏంటంటే కొంత నెగిటివిటీ పెరిగిపోయింది. సో మరి ఇవన్నీ మీరు ఈ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి ఒక మంచి బిగ్ అనౌన్స్మెంట్ రావాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అట్లా డెవలపర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది జరిగితేనే మళ్ళీ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది అని చెప్పి ఒక ఆలోచన. సో దీనిపై ఎలాంటి నిర్ణయం? ఫార్మాసిటీ పెట్టేటప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తారు. మాకు ఫార్మాసిటీ వద్దు, ఇక్కడ వాతావరణానికి మంచిది కాదు, ఇక్కడ పొల్యూషన్ మంచిది ఎక్కువ వస్తుంది, ఫార్మా వలన గ్రౌండ్ వాటర్ చెడిపోతుంది, దీన్ని సిటీకి ఇంకా దూరం తీసుకెళ్ళాలి అని చాలామంది వ్యతిరేకంగా పనిచేస్తారు. చుట్టుపక్కల ప్రజలు అన్నారు, మేము ఊర్లు ఖాళీ చేసి వెళ్ళాల్సి వస్తుంది, మాకు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు అని చాలా ఆందోళన చేశారు. అప్పుడు మరి ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించవచ్చు, దాని మీద ఆయనకు ఒక అభిప్రాయం ఉండి ఉండొచ్చు. సో వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తా ఉన్నాం. తీసేసి దాన్ని ఇంకా మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. అక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, అఫోర్డబుల్ హౌసింగ్ ప్లాన్ చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఆల్రెడీ మొదలు పెట్టారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి మొదలు పెట్టబోతున్నారు. ఫోర్త్ సిటీ రాబోతుంది. ఇండియాలో చాలా రాష్ట్రాల క్యాపిటల్స్ ఒకే సిటీ. చండీగఢ్ తప్పక ఇంకోటి దానికి కంబైన్డ్ సిటీ ఒకటి ఉంది. ఆ రెండు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మనకి ఒకే సిటీ ఉంటుంది. హైదరాబాద్ మనకి ట్రై సిటీ, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్. ఫోర్త్ సిటీ అనేది నిర్మించుకునే అవకాశం చాలా తక్కువ స్టేట్లో, చాలా తక్కువ ప్రభుత్వాలకు ఉంది. అటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది. మీరు హైదరాబాద్ని కనుక పరిశీలిస్తే కొన్ని ప్రాంతాలని మీరు ఇంప్రూవ్ చేయలేరు. అక్కడున్న వాటిలతో బతికేయాల్సింది తప్పితే దాన్ని టోటల్గా మీరు రీవ్యాంప్ చేయలేరు. సో ఇక్కడ జరిగిన తప్పుల్ని, ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఫోర్త్ సిటీ నిర్మించుకునే అవకాశం వచ్చింది ప్రభుత్వం. దీనికన్నా ముందు ఫార్మాసిటీ ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ఈ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళలేకపోయారు, అందుకే ఇంత నెగిటివిటీ వచ్చిందని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఒకే చోట ఇంత పెద్ద పరిశ్రమ అన్ని ఫార్మాసిటీలు వస్తే వాతావరణానికి మంచిది కాదు, గ్రౌండ్ వాటర్ పాడైపోతుంది అని ఆయన ఎల్బీ నగర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అక్కడ సిరీస్ ఫ్యాక్టరీ ఉండేది. నాకు తెలిసి మా చుట్టాలు ఆ ఏరియాలో ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి వాళ్ళు బోరేస్తే ఆకుపచ్చగా ఎల్లో కలర్ నీళ్ళు వచ్చాయి. ఒక పరిశ్రమ వల్లనే అంత పొల్యూషన్ వస్తే మనం అటువంటి పొల్యూషన్ వచ్చే పరిశ్రమల్ని అన్నిటినీ ఒకే ప్రాంతంలో పెట్టే కంటే డిఫరెంట్ లొకేషన్స్ స్ప్రెడ్ చేస్తే వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలు తక్కువగా ఉంటాయి అనేది ఆయన చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఇవన్నీ తెలియకుండా నిర్ణయం తీసుకుందంటారా? అప్పుడు ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ పొల్యూషన్ లేకుండా చేస్తామని అన్నా కూడా మీరు వాస్తవాలు పరిశీలిస్తే మనకి వాళ్ళ చెరువులు కాలుష్యం అయిపోయినాయి, నదులు కూడా కాలుష్యం అయిపోయినాయి, సముద్రాలు కూడా కాలుష్య కారకాలు అవుతాయి. ఎందుకంటే మనకి ఆ సెన్సిటివిటీ అనేది లేదు. మనకి మన పని అయిపోతుందా లేదని చూస్తాం తప్పితే దానివల్ల వచ్చే దుష్ఫలితాలు, వాతావరణంలో వచ్చే చెడు మార్పులు, వాటి మీద అవగాహన లేక, కంట్రోల్ అనేది లేక వచ్చిన దుష్పరిణామాలు ఇవన్నీ. మీరు యూరోప్లో చూస్తే ఆల్ వాటర్ బాడీస్ ఎక్కడ చూసినా కూడా మనం తాగే నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటాయో కెనాల్లో పారే నీళ్లు అంత క్లియర్గా ఉంటాయి. నిన్న మొన్న ప్రభుత్వం కూడా మరి మనం ఇండియాలో ఒక్క ప్రదేశంలో అయినా నీటి అడుగు భాగం కనపడే పరిస్థితి ఎక్కడ ఉందో మనకి. సో ఎక్కడో చోట దీనికి ఒక మొదలంటూ ఉండాలి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ప్రక్షాళన మొదలు పెట్టిందంటారా? డెఫినెట్గా.
అంటే మీకు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, జనరల్గా మీకు ఒక చోట ఒక కార్యక్రమాన్ని చేసి చూపితే మిగతా ప్రభుత్వాలు, మిగతా స్టేట్లు కూడా దాన్ని చిత్తశుద్ధి ఉంటే దేనిని సాధించవచ్చు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించినట్టు అవుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా ఆ దిశగానే పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. నారెట్కో తెలంగాణ కనుక అవకాశం వస్తే అటువంటి కార్యక్రమాల్లో మేము కూడా సపోర్ట్ చేసి పాలు పంచుకోవాలని ఆలోచిస్తున్నాం.